ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లోని టౌన్ సిటీ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పలు కీలకమైన రికార్డులు, కంప్యూటర్ చిప్పులు స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నాగతేజ్, ఇక అక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇదే కదా నాదే 8500143096. థ్యాంక్ యూ రాజ్ కుమార్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇదైతే కూడా నిన్నటి రోజు నుంచి కూడా ఏకకాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని నగర కార్పొరేషన్ లో కూడా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరాయి వ్యక్తులు కావచ్చు, పరోక్ష ఉన్నటువంటి సంబంధితులందరూ కూడా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు చూసి అక్కడి నుంచి పరారైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రామకృష్ణుడి నేతృత్వంలో కూడా అక్కడ నగరపాలక కమిషన్ లోని సిటీ ప్లానింగ్ విభాగాలు కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. తలుపులు వేసి అక్కడ సంబంధిత అధికారులు కూడా బయటకు పోనివ్వకుండా, బయట సంబంధిత ఏ వ్యక్తులు కూడా లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ సంబంధించి డివైషన్ లో పత్రాలు, ఇటీవల వచ్చినటువంటి అనుమతులు, పెండింగ్ ఉన్నటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో అటువంటి పత్రాలతో పాటు కంప్యూటర్ సంబంధిత కొన్ని చిప్పులు కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పరారైనటువంటి వారికి ఫోన్ కాల్స్ చేశారు. మళ్ళీ తిరిగి రప్పించే ప్రయత్నం చేయగా పలువురు స్విచ్ ఆఫ్ చేయడం, పలువురు సైలెంట్ మోడ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రత్యేకించి పబ్లిక్, ప్రత్యేకించి అనుమతిదారులు ఏదైతే అర్జీదారులు ఉన్నారో వారి నుంచి పెద్ద మొత్తంలో కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఫిర్యాదులు వెళ్ళడంతో కూడా ఏసీబీ యొక్క సోదాలు నిర్వహించినట్టు కూడా దానికి సంబంధిత అధికారులు పరిస్థితుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగారు. పెద్ద మొత్తంలో ఒక్కసారి అంటే ఇటీవల కాలంలో ఏసీబీ రైట్స్ కలకలం సృష్టించినప్పటికీ ఇప్పుడు కొత్త విషయం కాదు. గతంలో కూడా ఏసీబీ రైట్స్ అక్కడ అదే వ్యవహారంలో అదే సిబ్బందిపై అదే టౌన్ ప్లానింగ్ కావచ్చు, సిటీ ప్లానింగ్ లో కూడా గతంలో కూడా జరిగినాయి. ఇది కొత్త అంశం కాయినప్పటికీ కూడా ఏసీబీ యొక్క సోదాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలు ఏదైతే ఉన్నాయో నగర కార్పొరేషన్ కూడా అక్కడ ఉంటే అధికారులు కూడా గుండె గుబ్బెలు వంటి పరిస్థితి. తమ మిగతా విభాగాలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక్కసారి కూడా యొక్క క్షణికావేశంలో ఏసీబీ అధికారులు రావడం, అక్కడ పూర్తి స్థాయిలో ఏసీబీ సోదాలు నిర్వహించడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది గంటల నుంచి కూడా నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు కూడా యొక్క సోదాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు నగర కార్పొరేషన్ లోని గతంలో 2022లోనూ గత కొద్ది నెలల క్రితం కూడా ఏసీబీ అధికారులు అక్కడ సోదాలు చేశారు. గతంలో సిటీ ప్లానింగ్ సంబంధించినటువంటి అప్పటి పనిచేసిన అధికారులు కూడా కొన్ని అవకతవకలకు పాల్పడటంతో వారిపై కూడా ఓకే రైట్ నాగేష్, థ్యాంక్ యూ. ఇక అనంతపురంలోని ఆజాద్ నగర్లో టీడీపీ నేత నూర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన టీడీపీ నేత నూర్ ఆత్మహత్య చేసుకోబోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చికిత్స పొందుతున్న నూర్ను పరామర్శించారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మరోవైపు ఈ విషయంపై మైనారిటీ నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సాయి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు? ప్రసాద్ వినపడుతుందా? సాయి ప్రసాద్ ఓకే, గుడ్ ఈవినింగ్ సాయి ప్రసాద్. ఎందుకు ఆయన అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఆత్మహత్య యత్నానికి? నూర్ భాష అనే వ్యక్తి చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రంజాన్ మాసం సందర్భంగా అనేక చోట్ల ఇఫ్తార్ విందులు చేపడుతున్నారు మొత్తం ముస్లిం ప్రజలందరూ కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది కార్యకర్తలందరూ కూడా ఆయా వాళ్ళ ప్రాంతాల్లో ఆయా డివిజన్లలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రెస్టీజియస్ గా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే 2 రోజుల కిందట నూర్ భాష తన వార్డులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను కూడా ఆహ్వానించాడు. అయితే దగ్గుపాటి ప్రసాద్ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ ఇఫ్తార్ విందుకు హాజరు కాలేదు. అయితే ఆ డివిజన్ కే చెందిన కార్పొరేటర్ భర్త రాయల్ మధు ఈ ఎమ్మెల్యే రాకుండా అడ్డుకున్నారని నూర్ భాష ఆరోపిస్తూ మనస్తాపం చెంది ఆత్మహత్యాన్ని కూడా పాల్పడడం కూడా జరిగింది. అయితే ఈ రాయల్ మధు అనే వ్యక్తి అంటే కార్పొరేటర్ గా ఉన్నటువంటి ఆమె భర్త తనను హత్య చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. తన నుంచి ప్రాణహాని ఉందని
ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అందరూ వ్యక్తులైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ డివిజన్ లో మొత్తం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రస్తుతం ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా కొంచెం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన ఎప్పుడైతే నూర్ బాషా ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆయన కూడా పరామర్శించారు. అయితే దీన్ని గిట్టని వారి కొందరు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. కేవలం వారిలో వారికి డివిజన్ లో కొంతమందికి సరిపోకపోవడంతో వ్యక్తిగత కారణాల రీత్యా నూర్ బాషా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యానికి అంటే ఒక గుడ్ నైట్ వెపరైజర్ ఏదిందో ఆ వెపరైజర్ లో నీళ్లు కలుపుకొని తాగాడు. అయితే అతనికైతే ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదు. కేవలం అందరూ సమన్వయంతో తెలుగుదేశం పార్టీలో కలుపుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఇలాంటి వాటికి పాల్పడకూడదని ఎమ్మెల్యే కూడా వారికి హితవు పలికిన సందర్భం కూడా మనం ఈరోజు చూసాము. ఓకే, రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక పిల్లలు సంరక్షణ తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. హెచ్పివి టీకా ద్వారా గర్భాశయ క్యాన్సర్ ముప్పును అరికట్టవచ్చన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గర్భాశయ సమయంలో ఎటువంటి క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్లు రాకుండా విద్యార్థి దశ నుంచే ఈ టీకాను వేయించుకున్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ ముప్పును అరికట్టవచ్చన్నారు. టీకా వేయించడంలో తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ తీసుకొని అలసత్వం వహించకుండా టీకాను వేయించాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలో 15,413 మంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకాను వేయడం జరుగుతుందన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారించడమే కాకుండా ఆరోగ్యానికి సురక్షితమన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నానాజీ. ఇక పిల్లల సంరక్షణ తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఎందుకు అలా మాట్లాడారు, ఏంటి అక్కడ ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారో చాలా వరకు కూడా అంటే పిల్లల నుంచే కూడా చాలా వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అయితే ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది వాటికి సంబంధించింది దీనికి ఎందుకు వస్తుంది అంటే చాలా వరకు కూడా అంటే తక్కువ వయసులోనే వివాహాలు కావడం, అదే రకంగా వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ రూపంలో రావడం. దాదాపు చూసుకుంటే గతం నుంచి ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా వరకు మహిళల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా చాలా ఎక్కువ జరుపుకోవచ్చు. అదే రకంగా అందులోనూ కూడా సర్వికల్ క్యాన్సర్ ఏదైతే గర్భాశయ ద్వారంలో వచ్చే క్యాన్సర్ ఉన్నదో ఆ క్యాన్సర్ కూడా చాలా వరకు ఎక్కువైందని చెప్పుకోవచ్చు. తద్వారా గర్భాశయం కూడా తీసివేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఇది గమనించిన మొత్తం అధికారులు కానీ అలాగనే దీనికి సంబంధించిన అది ఎవరో నిపుణులు ఉన్నారో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చారు. ఏదైతే హెచ్పివి ఉంటుందో హ్యూమన్ పాపిలోమా వైరస్, ఈ వైరస్ సంబంధించినటువంటి ముందస్తుగా ఈ టీకా కానీ వేస్తే కనుక ఖచ్చితంగా దీన్ని నిరోధించవచ్చని 14 సంవత్సరాలు నిండిన తర్వాత 15 సంవత్సరాల లోపు ఏదైతే ఈ వ్యవధిలో ఉంటారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక డోస్ వేస్తే కనుక ఎలాంటి వైరస్ కూడా రావడం చెప్పేసి అదే రకంగా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి గర్భాశయంలో వచ్చే క్యాన్సర్ నుంచి కూడా తప్పించవచ్చు అని చెప్పేసి టీకా వేస్తున్నారు. దీనికి సంబంధించి 15,000 మంది పైన ఇలా ఇది కాకినాడ జిల్లాలో ఉన్నారు. ఏదైతే పులిమేరు ఉన్నదో దత్తాపురం మండలం పులిమేరులో ఈ రోజు కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు కూడా వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లలకి అదే రకంగా టీచర్స్ కూడా వాళ్ళకి అంటే ఎవరైతే స్కూల్లో పనిచేస్తారో స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా వాళ్ళు ముందుగానే ఆ వయసులో ఎవరున్నారో వాళ్ళు కూడా తీసుకొచ్చే కనుక చేస్తే కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది చాలా వరకు ఆరోగ్యం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాబట్టి అందరూ కూడా దీని మీద జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అటు తల్లిదండ్రులు కానీ అలాగనే ఇటు ఆరోగ్య వ్యవస్థ కానీ అదే రకంగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళు అందరూ కూడా వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకుంటే కనుక పిల్లల భవిష్యత్తు అంతా కూడా మనం తీర్చిదిద్దుగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఒక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కడికెక్కడ చేస్తూ అదే రకంగా ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ వయసు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వాళ్ళకి టీకాలు వేసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఎవరైతే ఒక పిల్లలు చదువుకునే పాపలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా మన ఆరోగ్యంగా వచ్చిన ఉద్దేశం ప్రధాన ఉద్దేశం దీనికి సంబంధించిన టీకాకి దాదాపు 4,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అంతవరకు కూడా ఉండదు కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భరించి ఏదైతే ఉచితంగా టీకాలు వేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా దుష్ప్రభావం కూడా దీనివల్ల ఏముండదు. ఖచ్చితంగా ఇది నిర్భయంగా అందరూ కూడా వేసుకొచ్చని చెప్పేసి ఎవరైతే దేమంటించో కూడా పిలుపునివ్వడం జరిగింది. అదే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడికెక్కడ కూటమి నాయకులు అందరూ చేస్తున్నారు.
దీనికి ఇంకా అవగాహన కల్పిస్తే కనుక, మరింత అవగాహన కల్పిస్తే కనుక చాలా మంది ఎవరైతే ఈ కిషోర్ బాలికలు అంటారో 14 సంవత్సరాల నుంచి 15 మధ్యలో ఉన్నటువంటి ఈ పిల్లలకందరికీ కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేయవలసిందే అని చెప్పేసి అధికారులు చెప్తారు. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా అవగాహన తీసుకుంటే కనుక తనే స్వయంగా తీసుకెళ్లి వ్యాక్సినేషన్ తీసుకొస్తే కనుక ఈ టార్గెట్ ని కూడా వెంటనే ఫిలప్ చేయవలసి ఉంటుంది. రాబోయే తరాలకి మన ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే, రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఇక పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలోని నల్లవాగు బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ హైవే అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ప్రమాదాల్లో ఇంకెంతమంది మరణిస్తే స్పందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి సీను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సీను. ఇక అక్కడ పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలో ఏదో నల్లవాగు బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అసలు అక్కడ ఎందుకు అలా వాహనదారులు మండిపడుతున్నప్పటికీ కూడా ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి అక్కడ కనపడుతుంది? ఎస్ రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలో అయితే నల్లవాగు బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలను అయితే నామ్ ఎక్స్ప్రెస్ హైవే లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు జరిగినా పట్టి పట్టట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాథమికంగా వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు. దానికి పూర్తిగా చర్యలు అయితే తీసుకోవట్లేదు రాజ్ కుమార్. గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు ఉదయం కూడా 7 గంటలకు హైదరాబాద్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న వారైతే ఇక్కడ ప్రమాదానికి గురయ్యారు. ఈ రోజు అంటే ప్రమాదం జరిగినప్పుడే రెస్పాండ్ అవుతున్నారు. ఆ తర్వాత దానికైతే పూర్తి సొల్యూషన్ అనేది ఎదగట్లేదు. ఈ నామ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ స్థానికులు కూడా తెలిపే విధానం అంటే ఇక్కడ సైడ్ డ్రిల్స్ ఏర్పాటు చేయకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా అయితే వీళ్ళు పట్టట్టుగా ఉన్నారని అయితే స్థానిక ప్రజలు వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్. అంటే ప్రతిరోజు కూడా ఈ నేషనల్ హైవే మీద పెట్రోలింగ్ కి వాహనం అయితే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఏంటి అనేది చూసుకోవడానికి కూడా వాహనం తిరుగుతూ ఉంటుంది. ఆ వాహనంలో ఉన్నటువంటి అధికారులు కూడా దాన్ని గుర్తించకుండా అయితే పట్టు వ్యవహరిస్తున్నారు రాజ్ కుమార్. ఓకే, రైట్ సీను, థ్యాంక్ యూ. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్లోని సామాన్యులపై పడుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఇక వంట నూనె, పప్పు దినుసులు, నూనె గింజల ధరలు కూడా పెరగబోతున్నాయి. ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడిపోతున్నాయి. ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలనే కేంద్ర ఆదేశాలతో మహానగరాలకు ముప్పు పొంచి ఉందని, మరోవైపు బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు గ్యాస్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజుల వరకు పెంచడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. యుద్ధ ప్రభావంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ బిందు. అసలు చెప్పండి, ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇక్కడ భారత్పై కూడా బాగా తీవ్రంగా చూపిస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజ్ కుమార్. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో భారీగా అయితే వివిధ దేశాలపైన యుద్ధ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అయితే దీనిలో భారత్ పైన అయితే మరింత ఎక్కువగా పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని రంగాలు అయితే పూర్తిగా ఎగుమతులు పూర్తిగా ఆగిపోయి, ఇంకా మరికొన్ని రంగాల్లో మార్పుల వల్ల పూర్తిగా సామాన్యుడు ఇబ్బంది పడే విధంగా అయితే కొనసాగుతున్నాయి. దానిలో చమురు వ్యవస్థకు సంబంధించి పూర్తిగా గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచడం వల్ల సామాన్యుడు కూడా ఎఫోర్డ్ చేయలేనంత రేట్లు అయితే పెంచడం జరిగింది. దీంతో పూర్తిగా ప్రధాన నగరాల్లో మొత్తం హోటల్స్ అయితే బంద్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అందరూ కలిసి ధర్నా చేసి పూర్తిగా హోటళ్లన్నీ మూసేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది వరకు కంటే గ్యాస్ ధర 60 రూపాయలు పెంచారు. అదే విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఆపేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అసలు సప్లై చేయడమే ఆపేశారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించింది. కేంద్రం మంత్రులతో కలిసి ప్రధానమంత్రి మోడీ భేటీ అయ్యి గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించి ఎవరికి కొరత లేకుండా అందించాలి. అదే విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొన్ని రోజుల పాటు అయితే అమ్మకాలు ఆపేయాలని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి తాజాగా వచ్చిన వార్త ప్రకారం ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అది చేస్తే మాత్రమే గృహ ఉపకరణాలకి గ్యాస్ అనేది వస్తుంటుంది. అయితే గ్యాస్ కి సంబంధించి ఇలా ఉంటే వివిధ రంగాలపైన యుద్ధ నేపథ్యం పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా పౌల్ట్రీ రంగానికి చెప్పుకుంటే పూర్తిగా గుడ్లు ధర అయితే తగ్గిపోయింది. గుడ్లు ధర తగ్గిపోవడం వల్ల వినియోగదారుడికి సంతోషంగా ఉన్నప్పటికీ కానీ ఆ ప్రాఫిట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి కష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే దేశాలకు వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్లన్నీ ఇక్కడే భారత్ లో ఆగిపోవడం వల్ల తీవ్రంగా
కష్టాలు పాలవుతున్నారు. దాదాపు 30 కోట్ల వరకు గుడ్లు ఇక్కడే ఉండిపోవడంతో నిల్వలు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బు వారికి తిరిగి రావట్లేదు. ఇంకా చూసుకుంటే అరటి రైతులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా యుద్ధ నేపథ్యంలో అరటికి సంబంధించి అరటికాయలు ఎక్స్పోర్ట్ అవ్వకుండా అరటి ఇక్కడే అంటే స్టాక్ అంతా కూడా భారత్ లోనే ఉండిపోయింది. సో ఆ స్టాక్ అంతా ఉండిపోవడం వల్ల రైతులు కూడా కష్టపడుతున్నారు. ఇంకా రైస్ కి సంబంధించి కూడా బియ్యం కానీ ముడి సరుకులు పప్పు దినుసులు కూడా వేరే దేశాలకు వెళ్లాల్సినవి యుద్ధ నేపథ్యంలో ఇక్కడే ఆగిపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు. అయితే వివిధ రంగాలపైన అయితే ఈ ప్రభావం చూపిస్తుంది రాజ్ కుమార్. కొన్ని రంగాలైతే భారత్ లోనే పూర్తిగా రేట్లు తగ్గిపోవడం కానీ ఇట్లా పడిపోవడం జరిగింది. ఇంకా మరికొన్ని రంగాల్లో అయితే అంటే అవతల నుండి అంటే పశ్చిమ గల్ఫ్ దేశాల నుండి మనకు వచ్చేవైతే చమురు ఇట్లాంటివి పూర్తిగా రేట్లు పెంచేశారు. సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయలేనంత రేట్లు పెంచారు కాబట్టి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రాజ్ కుమార్. ఓకే రైట్ బిందు, థ్యాంక్ యూ. ఇక కర్నూలులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్య సంఘాలు వలీ కౌవాబంతో బహుజన ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంటరానితనం నిర్మూలనే మా లక్ష్యమని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్య సంఘం స్పష్టం చేసింది. ఫుడ్ జిహాదీ పేరుతో సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నారని, మనువాదుల కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఐక్య సంఘాల వినూత్న కార్యక్రమంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఎస్ చెప్పండి మురళీకృష్ణ, అసలు మహిళా ఐక్య సంఘాలు వలీ కౌవాబంతో బహుజన ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజ్ కుమార్, తెలంగాణలో మేడారం జాతర ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. మేడారం జాతరలో అటు ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వెలుగొడకు చెందినటువంటి వల్లి, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబాలతో కలిసి అక్కడ 10 రూపాయలకు కౌవాబాన్ అమ్ముకునేందుకు వెళ్ళిన సందర్భంలో అక్కడ కొందరు ఈ సోషల్ మీడియా కాబట్టి అటు యూట్యూబర్స్ కావచ్చు చేసినటువంటి సంఘటన 2 తెలుగు రాష్ట్రాలను పూర్తిగా కదిలించి వేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ జిహాదీ పేరుతో కొంతమంది మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే జావేద్ ఉన్నాడో, జావేద్ తో పాటు వలి ఈ కౌవాబాన్ సంబంధించినటువంటి వ్యాపారం చేసుకోవడానికి ఆ ప్రాంతంలో వెళ్ళిన సమయంలో, ఆ దాడి సమయంలో వాళ్ళంతా కూడా దాదాపు లక్షల రూపాయలు నష్టపోయిన నేపథ్యంలో అటు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా కూడా వాళ్ళకి సంఘీభావం మద్దతు తెలుపుతూ వాళ్ళని పూర్తిగా ధైర్యం చెప్పేందుకు కూడా అందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఏదైతే వల్లితో పాటు జావేద్ తో పాటు మిగతా దాదాపు అక్కడ 100 కుటుంబాలకు పైగా ఈ కౌవాబాన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా వాళ్ళలో కొంతమంది మేర ఉపాధి కోల్పోయి ఆ ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎక్కడైనా సరే కౌవాబాన్ అమ్ముకునేందుకు వెళ్ళిన ప్రాంతంలో కొంతమంది ఆ వీడియోలు చూసిన వాళ్ళంతా కూడా ఈ కౌవాబాన్లో ఏదో కలిపారని చెప్పి కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ప్రజలకు దానిపైన ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అందరూ దానికి సంబంధించి అవగాహన కల్పించే విధంగా మహిళా సంఘాలు అయితే కూడా బహుజన ఇఫ్తార్ ను నిన్న ప్రకటించారు. బహుజన ఇఫ్తార్ ఇచ్చి కూడా అందరికీ అవగాహన కల్పించారు. ఫుడ్ జిహాదీ పేరుతో కొంతమంది ఈ రకంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, కులాలు మతాలు అంటూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక నాటకము, ఇదంతా కూడా ఒక బూటకం అని చెప్పి కూడా తెలిపేందుకే ఈ బహుజన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లుగా మహిళా సంఘాలు తెలుపుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ముస్లింస్ ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి రంజాన్ మాసంలో వాళ్ళంతా కూడా ఈ ఒక్క పొద్దు ఉంటారు కదా, ఆ తర్వాత ఈ రంజాన్ మాసంలో ఉన్నటువంటి ఈ ఒక్క పొద్దు విడిచే సమయంలో వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వల్లి అదే విధంగా జావేద్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మేడారం జాతరలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళతో ఈ కౌవాబాన్ ఆ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు మిగతా వాళ్ళకు కూడా విందును ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక మంచి అవగాహన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అటు వల్లి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చూసినటువంటి ప్రతి ఒక్కరూ తనకు ఆ ధైర్యాన్ని చెప్పేందుకు ముందుకు వచ్చారు. ఇందులో ముఖ్యంగా మన వైకేటీవీ కూడా వల్లికి సంబంధించి స్టూడియో పిలిపించుకుని అతను పడినటువంటి ఇబ్బందిని యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసింది. దాంతో పాటు మినిస్టర్ కొల్లు రవీంద్ర కూడా అతన్ని స్వయంగా ఇంటికి పిలిపించుకుని మరి అతనికి ధైర్యం చెప్పి మేము ఉన్నామంటూ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజ్కుమార్ ఓకే రైట్ మురళి. ఇక థ్యాంక్ యూ ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి లైవ్లో జాయిన్ అయినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. తెలుగు వారి గుండె చప్పుడు.